నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ ఒక 36 మంది రాజకీయ హత్యలు జరిగాయని చెప్పేసి ఇట్లా ఒక లిస్టు చెప్తున్నారు వాళ్ళు. టోటల్గా ఫైనల్గా కోరుకుంటుంది ఏంటంటే రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పి కోరుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇదే విచిత్రం అండి అంజి గారు. ఒక దారుణమైనటువంటి ఓటమి వస్తే దాంట్లో నుంచి రెండు జరుగుతాయి. వైనాట్ 175 అనేటువంటి భావనలో ఉండి 11 సీట్లకు మాత్రమే పరిమితమైనప్పుడు జనరల్గా రెండు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే మనకెందుకు ఇలా జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది నార్మల్ పర్సన్స్ 100లో 99% మంది రివ్యూ చేసుకుంటారు. ఈ తప్పు ఇంకోసారి భవిష్యత్తులో మనం మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఈ ఒక 6 నెలల పాటు ఇవన్నీ సమీక్షించుకొని జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మీరు చేసుకోవటమే కాకుండా ప్రజలకి ఇండికేషన్ ఇచ్చి, ఓకే రోడ్లు ప్రాధాన్యత కాదనుకున్నాం, ఇవి ఇచ్చాం కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయటం అది పొరపాటే, ఈసారి మేము వస్తే దాన్ని కూడా అభివృద్ధిని కూడా మేము చేస్తామనేటువంటిది స్లోగా జనంలోకి పంపిస్తూ ఉంటే ఏంటంటే మీకు మళ్ళీ రావడానికి అవకాశం అనేటి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. రెండో ఛాన్స్ ఏం జరుగుతుందంటే ఇంకొక పర్సెంట్ ఉన్నారు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళు సమాజం మీద కక్ష పెంచుకుంటారు. నేను ఇంత చేస్తే ఇది వాళ్ళ హక్కులాగా భావిస్తారు. నేను బటన్ నొక్కి 2,75,000 కోట్ల రూపాయలు నేను జనానికి పంచితే నాకెందుకు వేయరు ఓటు, నాకు వేయలేదు కాబట్టి వీళ్ళందరూ నాకు శత్రువులు, సమాజం నాకు శత్రువులు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్ చూసాం. నేను ఇచ్చినటువంటి అవ్వతాతలు ఏమైపోయారు, అన్నదమ్ముళ్ళు ఏమైపోయారు, అక్కజెల్లెళ్ళు, వీళ్ళ ప్రేమ అంతా ఏమైపోయింది, వీళ్ళ ఓట్లంతా ఏమైపోయింది అంటే దాని భావం ఏంటి, నేను మీకు ఇంత చేస్తే మరి నాకు ఎందుకు చేయరని క్వశ్చన్ చేయటం. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వచ్చినప్పుడు మీటింగ్లో ఆయన ఏం చెప్పేవాడు, నా బాధ్యత నేను నిర్వహించేస్తున్నాను, నా బటన్ నేను నొక్కుతున్నాను, కానీ మీ పనే మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఓటమి వస్తే మీరు బాధ్యులు అని ఇండైరెక్ట్గా చెప్పటం. ఆ తర్వాత అంతా బాగానే జరిగింది, ఓట్లన్నీ నాకే పడ్డగా నేనెట్లా ఓడిపోయాను అంటే ఈవీఎంల మీద తోయటం. కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ కూడా దోషులుగా చూపించి నేను మాత్రం నిర్దోషిననే అనుకుంటుంటాడు. ఇది ఆ 1% ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అనేటువంటిది దురదృష్టం. సో ఆయన సమాజం మీద, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్షను పెంచుకున్నాడు. అదే ఇప్పుడు ఆయన చర్యల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం ఆయన బయటికి వెళ్ళి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన తర్వాత వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఆయన హావభావాలు, ఆయన ఫ్రస్ట్రేషను, ఇదంతా చూసినప్పుడు ఇప్పుడు నేనన్న వాదానికి బలం చేకూరుస్తోంది. అలాగే వినుకొండ వెళ్ళి మాట్లాడినప్పుడు అది పీక్స్ ఎప్పుడు అంటే పొద్దున పోలీస్ ఆఫీసర్లు ఆయన ఆపినప్పుడు అసెంబ్లీ దగ్గర అసలు ఎలా ఇంకా కొంచెం ఉంటే పీక కొరికేస్తాడేమో ఈయన ఆ పోలీస్ ఆఫీసర్ మీద పడే అనేటువంటి అంత ఫ్రస్ట్రేషన్లో కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. పేరు పెట్టి మరి అంత చూస్తానన్నట్టుగా. ఇదంతా కూడా ఏంటంటే ఆయన ఆరోగ్యం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. సో అర్జెంటుగా ఆయన ఏ భావంలో ఉన్నాడు అంటే ఏదో ఒక తప్పు చూపించేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టించేసి చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలి, నేనేదో రకంగా ఎక్కేయాలి. విజయసాయి రెడ్డి గారు కూడా మనం చెప్పారు, గుర్తుందా మీకు, జాగ్రత్త 5 సంవత్సరాల తర్వాత వచ్చేది మేమే, ఈ లోపల మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం. మధ్యంతర ఎన్నికలు ఏది 45 రోజులు కాకముందే మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ప్రపంచం అంతా నమ్మేస్తుంది అనేటువంటి భావనలో వీళ్ళు ఉన్నారు. తర్వాత ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు చాలామందికి అర్థం కాని విషయం, ఈయన ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాడు అంటే ఏదో రాష్ట్రపతి పాలన ఇంకోటో అనుకుంటున్నారు. ఈయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈయనున్న 5 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏవి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు, మనం చూసాం. కాకుండా అమర్ రాజా లాంటి పెద్ద పెద్ద సంస్థలు పారిపోయినాయి, వేరే చోట పెట్టుకున్నారు వాళ్ళు. తెలంగాణకు ఎక్స్పాన్షన్ అంతా తెలంగాణకు. అలాగే రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ తిరుపతి దగ్గర పెడతామన్న ఇండస్ట్రీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఆ 19 నుంచి 24 మధ్యన ప్రతివాడు ఏమనేవాడు, చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చారు, నువ్వేం తెచ్చావు అనే ప్రశ్న వేసేవాడు.
కానీ చంద్రబాబు నాయుడు గారి మొదటి ట్రిప్లోనే ఢిల్లీ వెళ్ళగానే అక్కడ అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఓకే చేశారు, విజయవాడకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ఓకే చేశారు, మీకు ఎన్టీఆర్ జనరల్ హాస్పిటల్ దగ్గర నుంచి నిడమనూరు దాకా ఫ్లైఓవర్ ఓకే చేశారు. తర్వాత బీపీసీఎల్ 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చేది, దాన్ని మచిలీపట్నం దగ్గర ఓకే చేశారు. ఇలాగా వేలాది కోట్ల రూపాయలు అయినటువంటి నెల రోజుల్లోనే వచ్చేస్తున్నాయి రాష్ట్రానికి. ఇంకా కూడా క్యూ కడుతున్నారు ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి మిగతా వాళ్ళని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో బ్రాండ్ అమరావతిని బిల్డ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బ్రాండ్ అమరావతిని చెడగొట్టడం అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైనటువంటి ఎజెండా. ఇది చూడకుండా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో చేసేస్తున్నాడు, పోయి వీళ్ళు చెప్తే అయిపోతుందా, రాష్ట్రపతి పాలన వస్తుందా అని నవ్వుతున్నారు. కానీ కాదు, అది ఆయన ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చెడగొట్టడం. ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను అనేటువంటిది, ఇక్కడ మర్డర్లు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియా యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయడానికి జరిగేటువంటి కార్యక్రమం. ఇది ఇంకొక యాంగిల్లో వ్యాలిడ్ పాయింట్ ఇది. ఖచ్చితంగా ఇంకొక డైవర్షన్. ఎందుకంటే చేతనైన వాడు ఏం చేస్తాడు, అవతల వాడు తెచ్చిన దానికంటే నేను ఎక్కువ తీసుకొచ్చి చూపిస్తాను, దాంతో పోటీ పడతాడు. నీకు తీసుకురావడం చేత కానప్పుడు నువ్వేం చేస్తావు, అవతల వాడు తీసుకొస్తుంటే కూడా మోకాలు అడుగుతారు. ఇది ప్రధాన లక్షణం చేతగానటువంటి వాడిది. సో మీరు మొన్న కూడా గమనించారు కదా, వినుకొండలో చచ్చిపోయిన తర్వాత వాళ్ళని పరామర్శించిన తర్వాత ఆయన లోపల మాట్లాడింది ఒకే ఒక్క ఛానల్తో. అవును, అది కూడా ఇండియా టుడే నేషనల్ ఛానల్. ఎందుకంటే ఆ సంఘటన స్థలం దగ్గర నుంచి భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ నరికేస్తున్నారు, చంపేస్తున్నారు అనేటువంటి వార్త వెళ్ళాలి. అంటే పెట్టుబడులు రాకూడదు. ఓకే. సో ఆయనేమో చచ్చి చెడి బ్రాండ్ అమరావతి, బ్రాండ్ ఆంధ్ర అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఇదంతా ఇంకో బీహార్ అయిపోయింది. వచ్చినటువంటి నెల 15 రోజుల్లోనే ఇదిగో 36 మందిని చంపేశారు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇంత ఆస్తులు. ఇదంతా ఏంటంటే తీసుకెళ్లి రేపొద్దున నేషనల్ మీడియాలో కనుక ప్రచారం చేస్తే, నేషనల్ మీడియాలో కూడా ఈయన ప్యాకేజ్ తీసుకొని అక్కడ పనిచేస్తున్నటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఏది జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోతున్నా ఇంకా 20 పార్లమెంట్ సీట్లు ఈయనకు వస్తాయి, ఈయనకి బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని చెప్పిన కొన్ని నేషనల్ మీడియాస్ని మనం చూసాం. సో ఆ నెట్వర్క్ ఇంకా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు. దాంట్లో ఏంటంటే ప్రచారం చేయాలి. ఇక్కడ ఇప్పుడిప్పుడే కాస్త ఫీల్ గుడ్ వాతావరణం ఏదైతే వస్తుందో దాన్ని ఇంకొక బీహార్గా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటిది దీనికి అంతర్లీనంగా ఉన్నటువంటి అంతరార్థం. నిజంగా ఇంకొక యాంగిల్లో చాలా డెప్త్ ఉన్న పాయింట్ సార్, వ్యాలిడ్ పాయింట్. అండ్ కాదు సార్, వీళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇంకా అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్కి అడ్డుగా ఉన్నట్టుగా ప్రతి విషయంగా ఖచ్చితంగా అడ్డుపడుతున్నట్టు. పక్కనే ఉన్న తమిళనాడుని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎలా కొట్టుకు చచ్చినా వాళ్ళ రాష్ట్రం విషయానికి వస్తే అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఏకమై వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలో సాధించుకుంటారు. అలాంటిది ఇవాళ మీరు పనిగట్టుకొని ఢిల్లీకి వెళ్ళి 45 రోజులు కాకముందే దాని బ్రాండ్ ఇమేజ్ మీద ఒక బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత అది ఏమంటాం మనం, మాటలు కూడా రావట్లేదు నాకు, ఆ సైకిక్ యాటిట్యూడ్. సో మనం చేయలేదు కాబట్టి అసలు రాష్ట్రానికి ఏం రాకపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక దుష్ట పన్నాగం ఇక్కడ జరుగుతూ ఉంది. ఓకే, అయితే ఇది సక్సెస్ అవ్వటం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. మొన్న సిఐఏ అనే ఒక దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, టెలికాన్ఫరెన్స్లో మనం చూసాం. అంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అందరి ఇది చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఆయన అడ్మినిస్ట్రేషన్ పట్ల, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పట్ల, ఆయన విజన్ పట్ల ఉన్నటువంటి నమ్మకం మనకు ఆ మీటింగ్లో కనిపించింది. వాళ్ళందరూ టాప్ మోస్ట్ వాళ్ళు. అవును, అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని గేట్ దగ్గర కూడా రానివ్వరు. సో వాళ్ళందరి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన గవర్నమెంట్కి గుడ్ విల్ ఉన్నంత వరకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా అది సాధ్యం కాదు. ఇంకా ఆయన విలువని, ఆయన స్థాయిని ఆయన తగ్గించుకొని అట్టడుగు స్థాయికి పడిపోవటమే తప్పితే ఇంకోటి కాదు అనేటువంటిది నా భావన.